బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఇప్పటివరకు ఎన్ని భాషల్లో చేశారండి? నేను మలయాళంలో ఒక సినిమా చేశాను, ఓకే, కన్నడ చేశాను, తమిళ్ చేశా, హిందీలో ఒక సినిమా చేశాను. ఈ డైరెక్ట్ చేశారు అంతా వచ్చింది గారితో. తెలుగు అంతే, అంటే ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ చేసినట్టే. ఓకే, అంటే మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో హిందీ. మీ ఫస్ట్ మూవీకి ఇప్పుడు ప్రజెంట్ చేసే మూవీకి రాజా రవీంద్ర గారిలో వచ్చిన మార్పు ఏంటి అంటే ఏం చెప్తారు? తెల్లగడ్డం. జాస్ చలమేశ్వర గారు బొచ్చుడిపోయిందన్నారు, మీకు తెల్లగడ్డం వచ్చేసిందన్నారు. సరే, పర్సన్ వైజ్గా చెప్పారు. యాక్టింగ్ వైజ్ చూసుకుంటే అంతే, మనకి అక్కడ నేర్చుకుని ఏదో డెవలప్ అయిపోవాలి అలాగే ఉండదు. అలా ఉండుంటే వాటికి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతున్నామో. అలాగే ఉండదండి, డెవలప్మెంట్ ఉండదు, అంటే ఏజ్లో తేడా తప్ప. మీ కెరీర్ గ్రాఫ్ ఒకసారి అంతా ఇక్కడ గ్రాఫ్లు అవన్నీ వేసుకుంటారు. అదే నేను విన్నాను, అలీగఢ్ షోలో మీరు మాట్లాడింది, అంతకుముందు మీ షోస్లో మీరు మాట్లాడి నేను విన్నాను. అంటే నాకు అనిపించింది ఏంటంటే మీరు లైఫ్నే సీరియస్గా తీసుకోలేదా, లేదా పర్టికులర్ కెరీర్నే సీరియస్గా తీసుకోలేదా? అవసరం లేదు కదా అని పెద్దగా పట్టించుకోలేదు. అంటే నాకు రమణ మహర్షి గారు అంటే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి అట్ ది ఏజ్ ఆఫ్ 10 నేను ఫస్ట్ టైం ఆశ్రమంకి వెళ్ళాను. నిజమా? నేను ఇప్పుడు వెంకటేష్ బాబు గారు మీరు కలిసి రమణ మహర్షి గారు దాంట్లో ఉన్నారని అనుకుంటున్నాను. లేదు, అప్పటి నుంచి ఉన్నారు. మా ఫాదర్ మా మదర్ కూడా బాగా ఇది ఫస్ట్ టైం నాన్నగారిని జిన్నూరులో ఉంటారు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆర్జీవి గారు తిరుపతి వెళ్ళి పైన పట్టు కండువ ఇలా వేసుకుంటే అందరూ ఎంత ఆశ్చర్యపోయారు. రాజా రవీంద్ర గారు ఆర్జీవి గారితో పోల్చొద్దులేండి. అంటే ఇన్నాళ్ళలో మీ లైఫ్లో ఈ మిస్టేక్ నేను చేశాను, ఇది చేయకుండా ఉంటే బాగుండేది అని ఎప్పుడన్నా ఫీలింగ్ సందర్భం ఉందండి? దేవుడు అని అవుతారు. ఇదే అండి, ఇలా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు అనుకున్నా కానీ ఇవ్వాల్సి వస్తుంది. ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు అనుకున్నారా? ఎన్ని రోజుల నుంచి అడుగుతా తెలుసా అండి ఆయన్ని, ఏమంటే ఆల్మోస్ట్ 1 year అయిందా? అదే అండి, అంటే ఈ మిస్టేక్ మళ్ళీ చేయకూడదు అని చేస్తున్న మిస్టేక్ ఇదే. ఎందుకని రామ్ గోపాలం కనిపించాడు కదా నాలో. నేను అలా ఫీల్ అవునండి, మిస్టేక్ అని ఏం ఫీల్ అవును, చేసిన ఫీల్ అవును. అంటే మిస్టేక్ చేయకుండా దేవుడు కూడా లేడు. ఎవడైనా పుట్టాక మిస్టేక్స్ కొన్ని వందలు ఉంటాయి, అదే అందులోంచి నేర్చుకోవాలి. అంటే ఒక మిస్టేక్ పెద్ద మిస్టేక్ అలా ఏమవుతుందండి, ఎవ్రీడే 5-6 చేస్తుంటాం, చేసిన చేస్తుంటాం. చేస్తుంటారు చెప్పడం చూడండి. అవును, అనుకోకుండా. అంటే అండి మిస్టేక్, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఒక మిస్టేక్ జరిగింది అనుకోండి, ఇదే సిచ్యువేషన్ మళ్ళీ వచ్చినప్పుడు ఆ మిస్టేక్ జరగకుండా వేరే జరుగుతుంది. అంటే ఒకటే జరగదు కదా, సిచ్యువేషన్ మారుతూ ఉంటుంది, అన్నీ మారుతుంటాయి. కాబట్టి నన్ను అడిగారు, ఇంకెవరిని అడగండి. సరే బాబు, నాయన అడగనే. మీ నవ్వు బాగుంటుంది, చెయ్యి ఎందుకు అడ్డు పెట్టుకుంటున్నారు? లేదు, మీ డైమండ్ ఉంగరాలు చూపిద్దాను. నేను ఇలా పెట్టేసుకుంటానన్నా అసలు కాదండి. మీరు నవ్వేసిన క్వశ్చన్స్ మర్చిపోతున్నాను అసలు, గోలా. అయ్యో, పెట్టేశాను లోపలికి డైమండ్ లైవ్. చిరంజీవి గారితో పరిచయం ఎలా అని అంటే ఏం చెప్తారు మీరు? అసలు ఫస్ట్ మీరు ఎలా కలిసారు? కరోనా స్నేహం కోసం సినిమాలో రవికుమార్ డైరెక్టర్, కేఎస్ రవికుమార్, ఆయన తమిళ్ నన్ను ఇంటర్వ్యూ చేశారు. నా ఫస్ట్ 5 ఫిల్మ్స్కి ఆయన డైరెక్టర్, కేఎస్ రవికుమార్. ఓకే. స్నేహం కోసం సినిమాకి షూటింగ్ వచ్చినప్పుడు నా ఫోన్ సార్, ఇలా చిరంజీవితో సినిమా చేస్తున్నారా, రా లొకేషన్ రా, నాకు ఎవరు తెలియదు ఇక్కడ, ఇబ్బందిగా ఉందంటే వెళ్ళా. వెళ్తే ఈ సినిమా తమిళ్ వెర్షన్ ఆయనే డైరెక్టర్. ఓకే, రైట్. ఈ సినిమా చూసామంటే చూడలేదంటే DVD ఇచ్చారు చూడమని. నా దగ్గర DVD ప్లేయర్ లేదంటే ఆయన ఇచ్చారు డైరెక్టర్. ఓకే, చూసి ఆయన తిట్టే, ఈ సినిమా చిరంజీవి గారు చేయటం ఏంట్రా, తమిళ్లో రజనీకాంత్, తెలుగులో చిరంజీవి గారు, ఓకే, నువ్వు శరత్ కుమార్ సినిమా చిరంజీవి గారితో తీస్తున్నావు, అసలు వాళ్ళు ఎలా చేస్తున్నారు సినిమా అని అంటే, లంచ్లో చిరంజీవి గారు పిలిచారు నన్ను. ఏమన్నా నువ్వు డైరెక్టర్తో అన్నారు. నేనేమన్నా చెప్పు పర్లేదు ఇలా అన్నాను. అలా ఎందుకు అనిపించింది నీకు అన్నారు. ఆ సినిమాలో విజయ్ కుమార్ క్యారెక్టర్ దగ్గర చిరంజీవి గారు ఎలా ఉంటారు, చేతులు కట్టుకుని ఉంటారు.
వాళ్ళిద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అయినా ఈయన పని అయినా అది అవును. ఆయన ఓకే. చిరంజీవి గారు కొడుకుంటారు, ఆయన కూడా విజయ్ కుమార్ గారి దగ్గర ఇలాగ ఉంటుంది. అవును. ఆయన ఫ్యాన్గా మెగాస్టార్ కదా. ఇప్పుడు విజయ్ కుమార్ అక్కడ అంటే ఇమేజ్ని బట్టి చెప్తున్నా, విజయ్ కుమార్ తమిళ్లో పెద్ద ఆర్టిస్ట్, మన తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేశారు. అవును. ఆయన దగ్గర ఈయన చేతులు కట్టుకుని ఉన్న చోట నాకు ఎక్కడ నచ్చలా, అది చెప్పా. తర్వాత ఈవినింగ్ ప్రొడ్యూసర్ గారు కార్లో తీసుకెళ్ళి రత్నం గారు అంటే బీహార్ నుంచి వచ్చావు అనుకున్నాను, బీహార్ అనుకున్నావు, ఇదేమన్నా కోట్లు పెట్టి సినిమాలు చేస్తున్నావు, ఏం మాడుతావు నువ్వు వచ్చి అక్కడ ఏం మాడుతున్నావు, ఎన్ని కోట్లు పెట్టింది తెలుసా మీకు, ఫుల్గా వాయించారు. నేను మొన్నటి లొకేషన్కి వెళ్ళటం మానేసా. అప్పుడు రవికుమార్ ఫోన్ చేశాడు, బాబు నీ సినిమా చూసినందుకు నాకు బాగా పెట్టావు, ఇక్కడ ఉండాలి నేను తెలుగు ఇండస్ట్రీలో, నువ్వు వెళ్ళిపోతావు సినిమా చేసి, నేనైతే ఎక్కడికి రాను. చిరంజీవి ఫోన్ చేశారు, రా. ఇంకా ఆ సినిమా అయ్యి ఆయన వెళ్ళిపోయాడు రవికుమార్, నేను అన్న దగ్గర ఉండిపోయాడు. అది స్నేహం కోసం. మీకు ఆయనలో అంటే చాలామంది చిరంజీవి గారు అనగానే మా అన్నయ్య అంటే మా అన్నయ్య అంటారు, మా ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మీరు అతి సన్నిహితంగా ఉన్న వ్యక్తి కాబట్టి అడుగుతున్నాను, ఆయనలో మీకు బాగా నచ్చే లక్షణం ఏమిటి? ఆయన ఎలా ఉన్నా ఇష్టం నాకు. ఆయనలో ప్రతీదీ నచ్చే విషయం. ఎలా చెప్పమంటారు, కొన్ని వందలు చెప్పగలను, ఇంటర్వ్యూ అంతా ఆయనతో అయిపోద్ది. అయ్యో. ఆయన మనం ఖాళీగా ఉంటే ఏం చేస్తాం, సొల్లుగౌర్లో యూట్యూబ్లో రాంగ్ హెడ్డింగ్స్తో వచ్చి చదివి ఆనందిస్తుంటాం కదా. ఆయన ఏం చేస్తారంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మెమరీ గురించి ఒకటికి వచ్చింది, లెమ్కా గిన్నీస్. ఆయన పిలిచి ఆ మెమరీ ఎలా ప్రాక్టీస్ చేసామని చెప్పి ఈయన ప్రాక్టీస్ చేశారు. మీరు ఆశ్చర్యపోతారు చెప్తే, 0 నుంచి 100 వరకు అంకెలే ఉండవు. 0 1 1 0 0 1 1 0 0 అని 100 రాస్తారు. మెమరీకి అది ఎగ్స్. దాన్ని ఒక 15 మినిట్స్ చూసి మూసేసి యాజ్ ఇట్ ఈజ్ లైన్లో చెప్పాలి. 0 1 1 0 0 0 0 1 0. అక్కడ ఏమున్నాయి, ఎన్ని సున్నాల తర్వాత ఓట్లు ఉన్నాయి అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఆయన 1 to 100, 100 to 1 చెప్పగలరు అన్నయ్య. లేకపోతే ఏ మ్యూజిషియన్స్ మ్యాజిక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పిలిచే టెక్నిక్స్ నేర్చుకుని, వీళ్ళందరూ చిన్నపిల్లలు అప్పుడు చరణ్ వాళ్ళందరికీ క్లోజ్ దీంట్లో ఆ టెక్నిక్స్ చేసి చూపిస్తాడు. ఓకే. అంటే ఒకసారి పాముతో యాక్ట్ చేయాల్సి వచ్చింది మృగరాజులో, అది నేను కాదు వేరే ఆర్టిస్ట్. ఆయన భయపడిపోతున్నారు. ఈయన జస్ట్ ఒక ఎంత దాన్ని అలా పట్టుకుని ఇలా పట్టుకుని జస్ట్ ఇది ఇలా పట్టుకో, దాన్ని ఎక్కువ ప్రెస్ చేయకు, నీకు ఎంత భయం ఉంటుంది దానికి ఎంత భయం ఉంటుంది. అప్పుడు రివర్స్ అవుతుంది, దాన్ని అలా హ్యాండిల్ చేయి, దానికి ఇలా మూమెంట్ ఉంటుంది, ఆ మూమెంట్ నువ్వు హోల్డ్ చేయ గట్టిగా భయంతో అని. జస్ట్ ఇలా 2 ఏళ్ళతో పట్టుకుని అలా పట్టుకున్నారు. అది అలా ఉంది హ్యాపీగా, పిల్లోని ఎత్తుకున్నట్టు. ఒకటని కాదండి, ఇలాగే మీకు కొన్ని వందలు చెప్తా. హార్స్ రైడింగ్ ఆయన ఎక్కడ నేర్చుకోలేదా? ఎక్కడో షూటింగ్లో గుర్రం ఎక్కి చేస్తారు అంతే. ఆయన హార్స్ రైడింగ్ అది చేస్తారు, మీకు తెలుసు కదా. కొండవీటి దొంగప్పటి నుంచి అసలు చేతులు వదిలేసి కూడా చేయదు. అది ఎక్కడ నేర్చుకుని చేయలే. ఆయన క్లాసికల్ డ్యాన్స్ రాదు, ఏ డ్యాన్స్ ఆయన నేర్చుకోలే. ఇప్పుడు డ్యాన్స్ చేసినప్పుడు నేను కూడా హీరోగా ఏదో 2 సినిమాలు చేశాను, అది చేసినప్పుడు హ్యాండ్స్ ఎక్కడ పెట్టుకోవాలి తెలియదు. తెలుసండి మీకు ఎంత కష్టమో. మీకు ఆర్టిస్ట్ కాదు, మీకు డైలాగ్ చెప్పినప్పుడు కూడా అనిపిస్తుంది చేతులు ఎక్కడ పెట్టుకోవాలి తెలియదు. మీకు ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలియట్లే ఎక్కడ పెట్టుకోవాలో. అయ్యో మళ్ళీ మీ డైమండ్ అన్నీ చూపించారు. ఈ అలవాట్లో పొరపాటు సార్.